విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్ లోని SMS-1 విభాగంలో ఒక్కసారిగా ప్రమాదం సంభవించడంతో కార్మికులందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. SMS-1 లో పనులు జరుగుతూ ఉండగా ద్రవ ఉక్కుతో ఉన్న లాడెల్ నుంచి హాట్ మెంట్ బకెట్స్ ఒక్కసారిగా క్రింద పడిపోయాయి. దీంతో భారీ ఎత్తున వేడి ద్రవం అక్కడే ఉన్న కార్మికులపై పడిపోయింది. అక్కడికక్కడే ఆ కార్మికులు సజీవ దహనమైపోయారు. ఈ ప్రమాదంలో 8 మంది స్పాట్ లోనే కాలిపోయి ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఆ విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ విజువల్స్ బ్లర్ లోనే మనకి చాలా క్లియర్ గా కనిపిస్తోంది. కాలిపోయిన మృతదేహాలు ఆ ద్రవ ఉక్కులో పడి మృతదేహాలు అక్కడ ఏ విధంగా కాలిపోయిన స్థితిలో మనకి కనిపిస్తున్నాయో చూడొచ్చు. ఆ సమయంలో అక్కడ 8 మంది ఉన్నారు. ఆ 8 మంది కూడా ఆ స్పాట్ నుంచి తప్పించుకోలేని క్రమంలో అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు. ఇంకా మరికొంతమంది కార్మికులు కూడా అక్కడ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఇంకా దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో పదుల సంఖ్యలో కార్మికులు విధుల్లో ఉన్నట్టయితే తెలుస్తోంది. ప్రస్తుతం లాడిల్ ద్రవం పడిపోవడంతో భారీగా మంటలు ఇంకా ఎగసి పడుతూనే ఉన్నాయి. ఈ మంటల మధ్య ఇంకా కొంతమంది కార్మికులు లోపలే చిక్కుకుపోయినట్లుగా అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ప్లాంట్ ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటల్ని అదుపు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. లోపల చిక్కుకున్న కార్మికుల్ని సురక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఒక్కసారి మనం లైవ్ దృశ్యాల్లో కూడా మనం చూడొచ్చు. చాలా క్లియర్ గా కాలిపోయిన మృతదేహాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 8 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారని చెప్తున్నారు. కానీ ఆ ఘటన జరిగిన సమయంలో పదుల సంఖ్యలో అక్కడ కార్మికులు ఉన్నారంటున్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇంకా లోపల ఎంతమంది చిక్కుకుపోయారు, వీటికి సంబంధించిన సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, అక్కడి నుంచి తాజా సమాచారం ఏంటి? ఇంకా లోపల కార్మికులు ఉన్నారంటున్నారు. ఒక పక్క మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు? అధికారులు ఇంకా రెస్క్యూకి సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే పెద్ద ఎత్తున ప్రమాద తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మోల్టన్ మెటల్ ఇది ఈ ఐరన్ తయారీలో చాలా కీలకమైన ప్రక్రియ. ప్రపంచవ్యాప్తంగా స్టీల్ కంపెనీలన్నింటిలోనే ఇట్లాంటి ప్రమాదాలే పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. మోల్టన్ మెటల్ జరుగుతున్న సమయంలో 100 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఆ స్టీల్ మరుగుతూ ఉంటుంది. దాన్ని లాడిల్ సహాయంతో తీసుకెళ్తున్న సమయంలో వాటిని వైర్లు తెగిపోయాయి. దాంతో ఒక్కసారిగా ఉక్కు ద్రవం అంతా నేల మీద పడింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ మంటలు తీవ్రత, దాంతో మంటల తీవ్రతతో పాటు ఆ మంటల్లో కాలి సజీవ సమాధులు అయ్యారు చాలామంది. ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం 3 మంది ఇప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారన్నట్టుగా సమాచారం అందుతుంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ క్రమంలోనే సాధారణంగా ఇది భద్రతా ప్రమాణాలకు సంబంధించిన అంశం అక్కడ ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో, ఎందుకంటే ఎక్కువ స్టీల్ ప్లాంట్లో ఎక్కువ ప్రాణాలు కోల్పోయేది ఇట్లాంటి ప్రక్రియ జరుగుతున్నప్పుడే. మోల్టన్ మెటల్ దాన్ని లాడిల్ సహాయంతో తీసుకెళ్తున్న క్రమంలో ఆ వైర్లు తెగిపోయిన నేపథ్యం, ఇవి భద్రతా ప్రమాణాలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రస్తుతానికి అధికారులందరూ రెస్క్యూ ఆపరేషన్స్ మీద దృష్టి సారించారు. అయితే ఎంతమంది ఉన్నారు? 8 మందికి పైగా లోపల ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఉన్నారు. వాళ్ళందరూ ఐడెంటిఫికేషన్ ఇంకా కాలేదు. వాళ్ళని గుర్తించే పనిలో ఉన్నామన్నట్టుగా అధికారుల నుంచి సమాచారం అందుతోంది. 8 మంది వరకు ఇప్పటికే తీవ్రమైన ప్రమాద బారిన పడి ఉన్నట్టుగా అధికారుల నుంచి వస్తున్న సమాచారంగా మనకి అర్థమవుతోంది. అయితే దాని తీవ్రత ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా, అంటే పక్క డిపార్ట్మెంట్లకు కూడా అది వ్యాపించే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సాధారణంగా ఇటీవల కాలంలో విశాఖ ఉక్కుకు సంబంధించి కొంత ప్రెజర్ ఎక్కువైంది. దానికి ఉత్పత్తిని పెంచాలన్న లక్ష్యాలు ఎక్కువ పెట్టుకున్నారు. ఎందుకంటే ఆర్థికంగా నష్టాల్లో ఉంది కాబట్టి ఒక్కసారిగా ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. అదే సమయంలో ఉత్పత్తిని అంత భారీగా పెంచాలనుకుంటే అంతే స్థాయిలో భద్రతా ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉంటుంది. అయితే వాటిని పాటించారా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నార్థకం అవుతున్న నేపథ్యం కనిపించింది. గతంలో కూడా అట్లాంటి సంఘటనలు సాధారణంగా బ్లాస్ట్ ఫర్నేస్ ఉంటాయి, గ్యాస్ లీకేజ్లు ఉంటాయి, లేకపోతే ఇట్లాంటి ఉక్కు ద్రవాలని తరలించే సమయంలో అవి పడిపోయి ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. సో కీలకమైన ఇట్లాంటి జరిగేటప్పుడు ఆటోమేటిక్ రెస్క్యూ మెకానిజం ఉండాలి. కానీ అక్కడ అట్లా ఉన్నట్టు కూడా మనకి కనిపించలేదు. ఒక్కసారిగా భారీ ఎత్తున 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉన్న ఆ ఉక్కు ఒక్కసారిగా ఆ ప్రాంతంలో పడిపోవడం, భారీగా మంటలు అంటుకోవడం, ఆ మంటల్లో కాలి బూడిదైన కార్మికులు మనకి ఆ దృశ్యాలు చూస్తే చాలా ఆందోళన కలుగుతుంది, చాలా ఆవేదన కలుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యం కాబట్టి భద్రతా ప్రమాణాలను సరిగా మరొకసారి అంటే ఖచ్చితంగా వాటిని రిపీట్ కాకుండా, ఇట్లాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాల్సిన నేపథ్యం ఉన్నప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్లో ఇట్లాంటి తరచు ఘటనలు జరుగుతున్న దానిపైన కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఎంతమంది వీలైనంత వరకు ఆ మృతుల సంఖ్యను తగ్గించే
ప్రయత్నాన్ని అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే క్షతగాత్రులు ఇట్లాంటివి ఈ ప్రమాదాలు జరిగినప్పుడు కాలిన తీవ్ర గాయాలతో 50% పైన శరీర భాగాలు కాలిపోతే వాళ్ళని రక్షించుకోవడం చాలా కష్టం. సమీపంలో హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్లో దాంట్లో బర్నింగ్ వార్డుకి సంబంధించి కావచ్చు, లేకపోతే అంత పెద్ద ఎత్తున అట్లాంటి రెస్క్యూ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే వాళ్ళ ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన చర్యలు లేవు. విశాఖ తరలించాల్సిన అవసరం ఉంటుంది. విశాఖలో కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే కేజీహెచ్ కానీ తరలించాల్సిన అవసరం ఉంటుంది. సో అక్కడి నుంచి అక్కడికి తరలించడానికి కూడా చాలా సమయం పడుతుంది. సో ఇట్లాంటి పూర్తి భద్రతా వ్యవస్థలు లేకపోతే నిర్వహణ లోపాలు లేకుండానే ఇంత పెద్ద ప్రమాదాలకు గురవుతుంటే కొంత ఆందోళన కలిగించాల్సిన అవసరమే. అయితే ఇది సాంకేతిక లోపమా లేకపోతే నిర్వహణ భద్రతా వైఫల్యాల లోపం అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వాటి జోలికి వెళ్లే కంటే కూడా ఇప్పుడు జరిగిన సంఘటన తీవ్రత దృష్ట్యా ఉన్న వాళ్ళని రెస్క్యూ చేయాల్సిన అవసరం కాబట్టి ఆ దిశగానే అధికారుల దృష్టి అంతా పెట్టిన నేపథ్యం కనిపిస్తుంది. సో ఇట్లాంటి ఘటనలు గతంలో కూడా భారీగా ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. విశాఖకు సంబంధించి విశాఖ స్టీల్స్లో భారీ ప్రపంచ ఉక్కు కంపెనీల్లో విశాఖ ఉక్కుకి చాలా ప్రసిద్ధి. ఎందుకంటే అక్కడ గతంలో దానికి 9 స్టార్ అవార్డు, నవరత్న అవార్డు కూడా గతంలో దొరికింది. సో ప్రోటోకాల్స్ అన్ని భద్రతా ప్రమాణాలు కావచ్చు లేకపోతే మిగతా అంశాల్లో ఖచ్చితమైన ప్రోటోకాల్స్ పాటిస్తేనే అట్లాంటి అవార్డ్స్ ఇస్తుంటారు. అట్లాంటి స్టీల్ ప్లాంట్లో ఇటీవల జరుగుతున్న ఘటనలు కావచ్చు, తాజాగా జరిగిన ఘటన కావచ్చు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి అందరి దృష్టి ఇప్పుడు వాళ్ళ రెస్క్యూని పూర్తి స్థాయిలో జరపాల్సిన అవసరం ఉంది. ప్రాణాలు పోకుండా కాపాడాల్సిన బాధ్యతని అందరూ తీసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. నుంచి బయటపడ్డ వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? ఆ సమయంలో లోపల ఎంతమంది కార్మికులు ఉండి ఉండొచ్చు? దీనికి సంబంధించిన ఒక రిజిస్టర్ అనేది ఉంటుంది కదా, ఆ షిఫ్ట్ లో ఎంతమంది ఆ విభాగంలో పనిచేస్తున్నారు అని ఆ డీటెయిల్స్ ఏమైనా బయటకు తెలుస్తున్నాయా? ప్రస్తుతం ఆ డీటెయిల్స్ అయితే పూర్తిగా రాలేదు. కానీ ఆ ఘటన జరిగిన ఆ సమీపంలో 8 మంది ఉన్నట్టుగా మనకి అక్కడ ఉన్న సమాచారం అంత ఉంది. అయితే 8 మంది ఇప్పుడు వాళ్ళ ఆచూకీ లభించడం లేదు. కొంతమంది 3 మాత్రం వాళ్ళ మృతదేహాలు అక్కడ పడిపోయి ఉన్నాయి. మిగతా వాళ్ళని గుర్తించడం కష్టంగా ఉంది. ఎందుకంటే అక్కడ భారీ మంటలు రావడం, ఉక్కులో కొన్ని సందర్భాల్లో వాళ్ళ మృతదేహాలు కూడా కనిపించినంత దారుణంగా అవి వాటిలో ఇనుములో కరిగిపోతుంటాయి. గతంలో ఆ సంఘటనలు నేను ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది. సో ఇవి ప్రస్తుతం వాళ్ళని ఎంతమంది ఇట్లాంటి ప్రమాదాన్ని బారిన చిక్కున్నారో పూర్తిగా చెప్పలేని పరిస్థితి. అయితే మృతుల సంఖ్య 3 ఇప్పుడు ప్రస్తుతానికి 3 ఉన్నప్పటికీ కూడా అది కొంత పెరిగే అవకాశం ఉంది. కానీ పెద్ద ఎత్తున అయితే లేరన్నది కొంత సమాచారంగా అర్థమవుతుంది. కేవలం 8 మంది మాత్రమే ప్రమాదంలో చిక్కున్నట్టుగా, వాళ్ళలో కొంతమంది క్షతగాత్రులుగా వాళ్ళని సేవ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మరి కాసేపట్లో దానికి సంబంధించిన క్లారిటీ మరింత వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన రిజిస్టర్ కానీ లేకపోతే ఆ వివరాలన్నీ తీసుకుని వాళ్ళ వివరాలు కూడా పూర్తి వచ్చే అవకాశం ఉంది. అయితే బయట విధులకు వెళ్ళిన కుటుంబాలు మాత్రం తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది.